కాసేపట్లో బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బాస్ కేసీఆర్ చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కానున్నారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా అసెంబ్లీలో ఆయా అంశాలను లేవనెత్తి రేవంత్ సర్కార్ ను కార్నర్ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ కి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. రైట్, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కాసేపట్లో తెలంగాణ భవన్ లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, తెలంగాణ భవన్ వద్ద ఉన్న పరిస్థితి ఏంటి? సునీల్, కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరితో ఆయన కలిసి భోజనం చేయబోతున్నారు. భోజనం తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం, రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని దానిపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. చాలా రోజులుగా, అంటే దాదాపు 15 నెలలు గడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా అభివృద్ధి సంక్షేమంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. కాబట్టి ఏ అంశాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాయత్తమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరికీ ఏ అంశాలపై మాట్లాడే సందర్భంలో ఎటువంటి అంశాలను, ఎటువంటి విషయాలను లేవనెత్తాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా 4-5 అంశాలను ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు అంటే బీఆర్ఎస్ పార్టీ గుప్పించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా రైతు వ్యవసాయ రంగంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో పూర్తి స్థాయిలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీరు రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, దాంతోపాటు బోనస్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి అన్ని హామీలను పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. దాదాపు 400లకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశాన్ని ప్రధానంగా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు అప్పుల విషయంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో 7 లక్షలకు పైగా కోట్ల అప్పులు చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే, ఇటు 15 నెలల్లోనే 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ అప్పుల విషయంలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా హాట్గా చర్చ జరుగుతుంది. ఇటువంటి కీలక అంశాలతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ అంశాలన్నిటిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు కేసీఆర్ ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో సమావేశాలు హాట్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపు గవర్నర్ ప్రసంగంతో పాటు ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పి కేటీఆర్ చెప్పిన పరిస్థితి. కాబట్టి ఈసారి ఈ 2 అంటే బడ్జెట్ ప్రసంగము, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే, 2 రోజులు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు ఆయన అసెంబ్లీకి హాజరవుతారా? అదే కనుక జరిగితే అసెంబ్లీ ఈసారి హాట్గా జరిగే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సునీల్, కరుణాకర్, అయితే ముఖ్యంగా ఎల్పీ మొత్తం, బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కూడా ఈ రోజు హాజరైంది అనుకోవచ్చా, ఫిరాయించిన ఎమ్మెల్యేలు మినహా? ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పటికే భవన్కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కలిసి కేసీఆర్ భోజనం చేయబోతున్నారు. భోజనం తర్వాత 1:30, 1:45 ఆ సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంటే ముఖ్యమైన ఎవరైతే వాక్చాతుర్యం బాగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్క రంగంపై, ఒక్కొక్క అంశంపై అవగాహన కల్పించి ఆయా అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు ధీటుగా మాట్లాడి ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగా కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏ అంశాలు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలి, ఏ అంశాలపై అసెంబ్లీలో లేవనెత్తాలి, వాయిదా తీర్మానాలు ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం చర్చకు పెట్టే అంశాలపై ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి అంశాలన్నిటిపైన కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, ఓకే కరుణాకర్.